పైన జయమునిచ్చును జయశీలుడైన యేసునామము యేసునామము జయ జయము సకల శక్తుల లయము యేసునామము జయ జయము సకల శక్తుల లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా అపవాది ఇలాగ దాడి చేస్తాడు. మనం కూడా ఇంకా అంత సంతోషమే, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అనుకున్నప్పుడు సడన్ గా వస్తాడండి అపవాది మన విశ్వాసాన్ని పాడు చేయడానికి. అందుకని యేసు ప్రభు అంటాడు, పేతురు అపవాది నిన్ను జల్లడించడానికి వచ్చాడు, జల్లడించడానికి వచ్చాడు. ఈరోజు మన విశ్వాసాన్ని కూడా జల్లడించడానికి ఎంతో ప్రయత్నిస్తున్నాడండి. ఇట్లైన వారు దేవుడి నుండి దూరం వెళ్ళిపోతారు, ఇట్లైన వారు దేవుని అవమానిస్తారు, ఇట్లైన వారు ఇంకా దేవుని ఆరాధించరు అని చెప్పి మనల్ని జల్లడిస్తున్నాడు. చెరసాలలో కూడా నమ్మకం ఉన్నాడు ఆయన. చెరసాలలో కూడా ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడంటే చెరసాల తాళాలు కూడా ఆయన చేతిలో ఇవ్వబడ్డది. అక్కడ అందరితోటి మంచి రెప్యుటేషన్ పొందుకున్నాడు. జస్ట్ బికాజ్ యువర్ బిటర్, డోంట్ షో ఇట్ టు ఎవ్రీబడి ఎల్స్. మీరు చేదుగున్నంత మాత్రాన యూ డోంట్ హ్యావ్ టు షో ఇట్ టు ఎవ్రీబడి ఎల్స్. మీ జీవితంలో తప్పులు కార్యాలు నిర్నిమితంగా మిమ్మల్ని మీ జీవితం పైన నేరాలు వేస్తున్నప్పుడు ఇంకా నా జీవితం ఇంతే, నేను ఎవరిని ప్రేమించను, నేను ఇది చేయను అది చేయను, అందరినీ తిట్టుకుంటా కొట్టుకుంటా ఉన్నట్లయితే వ్యర్థం అండి. యోసేపు జీవితంలో అంత చేదు అనుభవం గుండా వెళ్ళినా ఆయన వారితోటి మాట్లాడుతున్నాడు, వారి కళలు వారి దర్శనాలకు అర్థాలు చెప్తున్నాడు, అందరితోటి చక్కటి రెప్యుటేషన్ చక్కటి పేరు పొందుకున్నాడు. ఆయన ఓన్ గెట్ ఇట్ ఫ్రమ్ మీ అంటున్నాడు. కానీ దేవుని కోసము చేసినప్పుడు వారి ఫలము నిశ్చయంగా దేవుడు ఇస్తాడంట. అంటే మనుషులు ఇచ్చే ఫలం ఎంత ఉంటుంది, దేవుడిచ్చే ఫలం ఎంత ఉంటుంది ఆలోచించి చూడండి. దేవుడిచ్చే ఫలం గొప్పదండి, గొప్పదండి. ఆ మనుషుల ముందే దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఎవరైతే నాకు మీ మెప్పులు ఇవన్నీ కాదు, నేను దేవుని సంతోషపెట్టడానికి చేస్తానని మీరు చేస్తారు చూడండి, ఆయన ఫలము ఇహమందు పరమందు ఈ లోకములో పరలోకంలో కూడా దేవుడు జరిగిస్తాడు. కాబట్టి